వెల్కమ్ బ్యాక్. బీజేపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. చెల్లెల కాపురం చూసి వరవలేకపోతున్న పురంధేశ్వర్ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చేసిన కామెంట్లు రెండు పార్టీలు విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఇవాళ హెడ్లైన్ షోలో ఈ అంశంపై డిస్కస్ చేద్దాం. దీని తర్వాత రైతుల ఆత్మహత్యల అంశాన్ని ప్రభుత్వం పట్టించుకుంటుందా, అసలు డెల్టా ప్రాంతాల్లో కరువు పరిస్థితుల గురించి ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశీలనలోకి తీసుకుందా, లేకపోతే అక్కడ రైతులు ఆదుకునేందుకు ఎలాంటి పరిస్థితులు తీసుకునే పరిస్థితి ఉందా లేదా తదితర అంశాలపైన కూడా మాట్లాడదాం. ముందుగా చెల్లెలు కాపురం చూసి ఓర్వలేకపోతున్న పురంధేశ్వర్ అంటే ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కామెంట్ చేశారు. దీనికి సంబంధించి మాట్లాడే ముందు ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ నుంచి వచ్చారు, అలాగే జనప్రసాద్ గారు టీ కాంగ్రెస్ నుంచి వచ్చారు, భానుప్రసాద్ గారు టీఆర్ఎస్ నుంచి కాసేపట్లో అటెండ్ అవుతారు, అలాగే కర్ణం ధర్మశ్రీ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వైజాగ్ నుంచి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు, గడిచిన 2 రోజులుగా టీడీపీ నేతలపై మీ నేతలు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, ఇసుక తినేశారు, ఎర్రచందనం దోచుకున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నారు. వాస్తవంగా మీ ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఆకాంక్షను అనుకోవచ్చా, లేకపోతే ఇది రాజకీయ వ్యూహంలో ఒక భాగం అని చెప్పుకోవచ్చా? ఇలా ఇక్కడ ఏ రాజకీయ పార్టీకైనా మౌలికమైన బాధ్యతలు ఉంటాయి. రాజకీయ పార్టీలు ఎందుకు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకురాదు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా కానీ జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలా. అందులో భాగంగానే మా వాళ్ళు మాట్లాడుతున్నారు కూడా. అయితే ఒక్కోసారి కొంత ఆవేశంగా మాటలు ఉండొచ్చు, కొంత ఆరోపణలాగా చేసి ఉండొచ్చు. కానీ దాన్ని ఇంత పెద్ద ఎత్తుకు తీసుకొని పెద్ద బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అంటారు, దాన్ని చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో మేము భాగస్వాములైనా కానీ మాకు మౌలికమైన బాధ్యత ఉంది. ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తున్నప్పుడు ఏ పార్టీ అని ఇప్పుడు ఒక్కోసారి సొంత పార్టీ వాళ్ళే విమర్శలు చేస్తుంటారు. ప్రభుత్వంలో ఉండే పార్టీని సొంత పార్టీ వాళ్ళు విమర్శలు చేసి మీరు తప్పు చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వంలో భాగస్వామైన మేము విమర్శలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం లేదేం తప్పని. విమర్శలు అంటే మిగతా ప్రతిపక్ష పార్టీలాగా వ్యక్తిగత విమర్శలు, మీరు దుర్మార్గులు, హంతకులు అట్లా మేము మాట్లాడడం లేదు. కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి, ప్రభుత్వం ఆ పొరపాట్లు సరిదిద్దాలా. ముఖ్యమంత్రి గారు ఎన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నప్పటికి కూడా ఇసుక మాఫియా అనేది రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చెలరేగిపోతున్నారు. చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఏ ఉద్దేశంతో అయితే ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం దాన్ని సఫలీకృతం కావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు మా వాళ్ళు, మా ముఖ్య నాయకులు. ఎమ్మెల్సీ మా వీర్రాజు గారు వెరీ సీనియర్ లీడర్. వీర్రాజు గారు చేసిన కామెంట్, రాష్ట్రంలో 13 జిల్లాలపై కేంద్రం దృష్టి సారించిన కొన్ని ప్రాజెక్టులు భూములు కేటాయించడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పార్టీలకు అతీతంగా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించాలి. మిత్రపక్షమైనంత మాత్రాన టీడీపీలు తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోవం, ప్రజల పక్షాన్ని గతంలో ప్రభుత్వం ప్రారంభమైన తర్వాత అనేక తప్పులు జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే ఏ ప్రభుత్వానికైనా కొంత వచ్చిన రోజు నుంచే మీరు ప్రభుత్వంలో భాగస్వాములైన విమర్శలు ఎట్లా ప్రారంభిస్తారు? కొంత సమయం ఇవ్వాలా. సమయం ఇచ్చి తప్పులు దిద్దుకోకుంటే వాటిని ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. మౌలికమైన బాధ్యత అది రాజకీయ పార్టీలు. ఎందుకంటే ప్రజా సమస్యల్ని, ప్రజల యొక్క కష్టాలని ప్రభుత్వ దృష్టికి whether they are in government, they are in opposition or opposition. That is ప్రసాద్ గారు మీరు చెప్తున్నారు మీరేమో ప్రజల తరపున నిలదీస్తున్నామని మీరు అంటున్నారు, అక్కడేమో టీడీపీ నేతలేమో చెల్లెలు కాపురం చూసి ఓర్వలేకపోతున్న చాలా తప్పు, చాలా దిగజారి మాట్లాడాయన. ఆ విధంగా మాట్లాడకూడదు. ఆ స్థాయిలో మాట్లాడాల్సిన ఆ స్థాయి, ఆయన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఏమిటిది? ఏం మాట్లాడుతున్నాడా? ఆయనకి ఏమైనా సెన్స్ ఉండి మాట్లాడుతున్నాడా? చెల్లెలు కాపురాన్ని బాగా లేకుంటే పురంధేశ్వరి ఏమిటిది? ఏమండి మీరు చెప్పండి. ఇది న్యాయం అనట మాట్లాడడం, పద్ధతి అనేది మాట్లాడడం? ఏమన్నా భారతీయ సంస్కృతిలో చెల్లెలు కాపురం కోసం అవసరం వస్తే ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అక్కలు. అది మర్చిపోయి చెల్లెలు కాపురం బాగుంటే కాపురం సంగతి అంటే దాని అర్థం ఏమిటి? చెల్లెలు కాపురం బాగుందంటే రాష్ట్రంలో ఉంటే ప్రభుత్వంలో ఉన్నంత మాత్రం చెల్లెలు కాపురం బాగున్నట్ట, ప్రభుత్వం లేనట్టు? దట్స్ వెరీ ఆక్వర్డ్ కామెంట్. వారు వెంటనే ఆ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా. ఏమాత్రం సమంజసం కాదు. అవసరం వస్తే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని వారికి వార్నింగ్ ఇచ్చి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొట్టేట్టు చేయాలి. చెల్లెలు కాపురం బాగుంది కాబట్టి మాట్లాడుతున్నాడు. రాష్ట్రం కోసం మాట్లాడుతుండండి పురంధేశ్వర గారు ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన ప్రముఖ నాయకురాలు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. చాలా ఉన్నతమైన ఆశయాలతో భారతీయ జనతా పార్టీకి వచ్చి ఉన్నతమైన రాజకీయ విలువలు గల వ్యక్తి ఆమె. ఎందుకంటే మేము వారితో రోజు రాజకీయాలు పాల్గొంటున్నాం, మేము దగ్గర నుంచి చూస్తున్నాం పురంధేశ్వర గారిని. వారిని ఈ విధంగా కామెంట్ చేయడం, నేను ఇమ్మీడియట్గా ఆయన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. లేదనుకుంటే తెలుగుదేశం పార్టీ వెంటనే ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ధర్మశ్రీ గారు,
ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించి కొంత వివాదం చెలరేతుంది. మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం, ప్రజల పక్షాన అధికార పక్షాన నిలదీస్తున్నాం, దీంట్లో భాగంగానే కొన్ని రకాల కామెంట్లు చేస్తున్నాం, కానీ ఇందులో ప్రత్యేకంగా చూడాల్సిన అంశమే లేదంటున్నారా? అలాగే ఈ బుద్ధా వెంకన్న ఎవరైతే ఎమ్మెల్సీ చేసిన కామెంట్లను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? మరి బుద్ధ వెంకన్న గారికి ఏంటంటే ఆయన అభిప్రాయం ఉండేటప్పుడు బీజేపీలో ఉన్నటువంటి పురంధేశ్వరి గారు కానీ, లేదంటే కావూరు సాంబశివరావు గారు కానీ, కన్నా లక్ష్మీనారాయణ మీద, అంటే వాళ్ళందరూ కూడా ఈరోజు కేంద్రంలో ప్రతినిధులు అండి, బీజేపీ ప్రతినిధులు ఒక కీలకమైనటువంటి పార్టీ పగ్గాలు చేపెట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నారంటే దీని వెనక చంద్రబాబు నాయుడు వస్తూ ఉంటుంది. ఎందుకంటే సహజంగా గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణ గారు అంటే ఎట్టి పరిస్థితులు పడదు, ఆయన రావడం బీజేపీకి ఇష్టం, బీజేపీలోకి రావడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఏర్పడుతుందని ముందు నుంచి పొగపెట్టే కార్యక్రమం బాబు చేస్తున్నారు. అదొకటి. ఇది బుద్ధ వెంకన్న మాటలు కాదు, అది ఎందుకంటే ఆంజనేయ రెడ్డి గారు అనుకుంటున్నారు వెంకన్న గారి మీద చంద్రబాబు నాయుడు ఆయనే చర్య తీసుకుంటాడు, కట్టెన వెనకాలండి ఆయనే డైరెక్షన్ ఇస్తున్నాడు, ప్రాంప్టింగ్ కూడా ఆయనదే. బయటకు వచ్చి వీళ్ళు యాక్ట్ చేస్తుంటారు, ఓన్లీ వీళ్ళు యాక్టర్స్. వెనకాతలు ఉన్నటువంటి డైరెక్టర్ అయితే మాత్రం బాబు, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం అలాగే పురంధేశ్వరి గారు రావడమే కొంచెం ఏసడింపుగా ఉండేది అనమాట. పురంధేశ్వరి గారు బీజేపీలోకి వస్తే ఎలాగరా నోట్లో వెలకాయ పడినట్టుండి ఆ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేని పరిస్థితుల్లో జాతీయ భావాలతో కూడుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి దానికి తగ్గట్టుగా అదే బీజేపీ ఉంది కదనేసి జాతీయ పార్టీకి సంబంధించి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి కేంద్రంలో పనిచేసి ఉన్నారు కాబట్టి వెళ్ళారు. వెళ్తే పురంధేశ్వరి గారి మీద కూడా కామెంట్ అంటే 100% అబ్సల్యూట్లీ టోటల్ డైరెక్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అది. అలాగే కావూరు సాంబశివరావు సీనియర్ మోస్ట్ లీడరు, ఇప్పటి నుంచో అసలు 5 పర్యాయాలు 6 పర్యాయాలు కంటిన్యూ ఎంపీ అయినటువంటి వ్యక్తి. వాళ్ళ ముగ్గురు మీద కామెంట్ చేశారంటే బుద్ధ వెంకన్న ఎమ్మెల్సీ ఓన్లీ అంతే. ఆయన యాక్చువల్గా అయితే మాత్రం ఆయన స్టేజ్లో సరిపోతుంది. దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఆ విధమైనటువంటి సంభాషణ ఆడుతున్నారు. ఇది చెల్లెలు కాపురం పాడు చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పాలి. వెంకయ్యనాయుడు గారు అమరావతి రూపకల్పనలో బాబుకి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము నాయుడు గారి దృష్టికి తీసుకుపోతాం కూడా. మరొక కామెంట్ ఏంటంటే అమరావతి రూపకల్పనలో చంద్రబాబుకు వచ్చిన పేరు ప్రఖ్యాతులను చూసి ఓర్వలేక ఇట్లాంటి కామెంట్ చేస్తున్నారు. చేయకుండే హరిరామజోగయ్య పుస్తక ఆవిష్కరణ సభకు అటెండ్ కావడం వెనక కూడా ఒక కుట్ర దాగుందనేది ఆయన చేసిన కామెంట్. అంటే జనరల్గా ఎలాగుంటుందంటేనండి, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చెడు వస్తే కేంద్ర ప్రభుత్వం అంది, మంచి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అంది అనేది అలా ఓన్ చేసుకుంటున్నారు. ఈరోజు ఏదైనా సరే ఇప్పుడు పెన్షన్ ఉందండి, కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు ఇస్తుంది, అలాగే 1000 రూపాయలు ఇస్తే పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ఇది రాష్ట్రాన్ని ఓన్ చేసుకుంటారు. అంటే రాజకీయ పార్టీగా ఆ కార్యక్రమం తప్పని చెప్పను, అది ఓన్ చేసుకోవడం. అట్ ది సేమ్ టైం దీనికి ఎవరైతే సహకరించారో బీజేపీ కూడా సహకరించిందని చెప్పాలి కదా. ఆయన నోటంటే ఎప్పుడూ చెప్పరు. ఏ కార్యక్రమం చేసినా ఈరోజు కామినేని శ్రీనివాస్ గారు సాక్షాత్తు కేబినెట్ మంత్రిగా ఉన్నారు, బీజేపీ తాలూకు మనిషి. పోనీ ఆయనైనా సరే ఇది కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా రప్పించింది, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకెళ్తుందని ఒక మాట ఆయన అంటున్నారు. చూడండి, సామాజికమైన దృక్పథంతో ఆలోచించకూడదు, రాజకీయ దృక్పథంతో కూడా ఆలోచించారు కదా. అదేంటంటే ఆ సామాజిక వర్గంగా ఉన్నారు కాబట్టి ఏదో ఆయన అనుకోవడం కూడా తప్పు ఒక రకంగా. గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నటువంటి చంద్రబాబు బీజేపీ టీడీపీల మధ్య సంబంధం ఉండి ప్రభుత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా అధికారాన్ని పంచుకున్నప్పటికీ కూడా తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న దసరా రోజు జరిగిన కార్యక్రమంలో మోడీ గారు బ్రహ్మాండమైన మూటలిప్పి ఆంధ్ర ప్రాంతాన్ని చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు. ఆ ఎక్స్పెక్టేషన్ భంగం అయిపోయింది. భంగం అయిపోయిన తర్వాత ఏం ప్రజలు చెప్పుకోవాలో దిక్కుతోళ్ళ పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో వాళ్ళ సబార్డినేట్స్తో ఇన్స్టిగేట్ చేపించి బీజేపీ మీద వ్యతిరేక ప్రచారం చేపిస్తాడు. దానికి ఇంకొక కారణం ఏంటంటే గతంలో గోద్రా సంఘటనలు జరిగినప్పుడు మోడీ లాంటి ముఖ్యమంత్రిని తక్షణమే రాజీనామా చేయాలి, ఈ రాష్ట్రానికి వస్తే నేను బేడీలేస్తానని చెప్పిన చంద్రబాబు మోడీ అంత ఈజీగా మర్చిపోడు.
కాబట్టి చంద్రబాబు నాయుడుకి లిఫ్ట్ ఇద్దరనుకోవడం ఏదో అవసరాల కోసం వాళ్ళ ప్రభుత్వాలు నడుస్తుంది తప్ప కలహాల ప్రభుత్వాలు. ఇంకొక విషయం, వీర్రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే బాబు రాజేంద్ర ప్రసాద్ దాన్ని ఎంత తీవ్రంగా ఖండించారు. ఏ అపోజిషన్ పక్షాలైనా ఆ విధంగా ఖండించుకుంటాయా? అసలు ఆయనకి అధికారం ఉందా? పార్టీ అప్రూవల్ ఉందా? అసలు ఈయనకి అధికారం ఉందా లేదా, ఈయనకి అప్రూవల్ ఉందా లేదా అని తెలియదు. అందుకొరకు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో విఫలమై ప్రజలను తప్పుదారితో పట్టించడం కోసం ఈ విమర్శలు చేసుకుంటారు. ఆ విమర్శలు చేసినప్పుడు ఖచ్చితంగా మన మిత్రపక్షం నువ్వు ఎందుకు విమర్శ చేస్తున్నావు అని చంద్రబాబు అడిగిందా? ఆయన సపోర్ట్ లేకుండానే మాట్లాడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్యమంత్రి కలిసి బయటకు వచ్చే స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఏంటి, వాళ్ళకి వైరుధ్యం బాగుంటమే కాకుండా అసహనం బాగుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు, వీళ్ళు మంచి చేస్తారు ఈ రాష్ట్రానికి నమ్మకం లేదు. ఒక మాట అండి, బ్రహ్మాండంగా మూటలు ఇప్పుతున్నప్పుడు వెంకయ్యనాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్ర ప్రాంతానికి చేసిన విషయం ఏం చెప్పండి. ఆయన వచ్చి ఏం చెప్పిపోయిండు, ఏదో మట్టి నీళ్ళు ఇస్తే అయిపోయిందా, ఆ సెంటిమెంట్తో అయిపోయిందా? ఎస్, మేము మీకు లేదా మీరు చంద్రబాబు కార్యక్రమంలో చెప్పడానికి వీలు పడకపోతే తర్వాత అయినా బీజేపీ కార్యక్రమం పెట్టి మోడీతో చెప్పించిందా? రాజకీయంగా వాళ్ళకి లబ్ధి వద్దు, మా బీజేపీకి రావాలని కోరుకుంటే ఆ ప్రజలకు లాభం చేయించాలని బాధ్యత బీజేపీ మీద ఉందినా, మరి వాళ్ళు ఎందుకు మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్పిలే, ఆ రాష్ట్రానికి ఎందుకు నీళ్ళు వచ్చే పరిస్థితి చేయలే? అంటే ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేస్తారు. ఓకే, భానుప్రసాద్ గారు, రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దీనికి రాజకీయ వ్యూహంలో ఒక భాగంగా చూడాలా, లేకపోతే నిజంగా రెండు పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఎందుకంటే వాస్తవంగా కొంతమంది విశ్లేషకులు చెప్తున్న అంశం ఏంటంటే, ప్రత్యేక హోదా రాష్ట్రానికి రాలేదు కాబట్టి ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రతికూల వాతావరణం ఉంది. ఈ ప్రతికూల వాతావరణం ఈ సర్కిల్ దాటి, టీడీపీ బీజేపీ సర్కిల్ దాటి బయటికి వెళ్ళిపోకూడదనే ఉద్దేశంతో రెండు పార్టీల మధ్య కాస్త ఘర్షణ వాతావరణం ఉన్నట్టు కాస్త ఒక వ్యూహాన్ని అమలు చేయాలని ఒక రకమైన కామెంట్లు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న అంశం. కొంతవరకు అది కూడా ఇది ఉండొచ్చు కానీ, బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే యాక్చువల్గా సౌత్లో మన సదరన్ స్టేట్స్ అన్నింటిలో కూడా బీజేపీ అక్కడ ఎవరో కొంతమంది పార్ట్నర్స్తోనో వాళ్ళతోనో కొంతవరకు ఇది ఉన్నప్పటికీ కూడా స్థానికంగా వాళ్ళకి బలం లేదు. ఈరోజు పార్టీ నిర్మాణం చేసుకోవాలి అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కూడా నిర్మాణం చేసుకోవాలి. రేపు పొద్దున మంచి అవకాశాలు కొన్నిటిని వదులుకున్నారని ఒక రకమైన భావన కూడా దిగుస్తాయి. తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున మనతో పొత్తు ఉంటుందో లేదో, గతంలో ఒకసారి పొత్తు విడిపోయినట్టుగా రేపు పొద్దున మళ్ళీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనం నెక్స్ట్ ఎలక్షన్ వరకు మనం సొంతంగా మనం కూడా ఒక పార్టీగా ఎదగాలి అనేటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు అక్కడ కొంతమంది నాయకుల్ని వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద నాయకుల్ని జాయిన్ చేసుకోవటం కానీ, లేకపోతే ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారనేటువంటిది వాస్తవం. అయితే వ్యూహాత్మకంగా ముందుకెళ్ళేటువంటి అడుగులు వేసేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అలయన్స్ పార్ట్నర్తో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో డెఫినెట్గా ఇటువంటి ఇబ్బందులు తప్పవు. ఇరుపక్షాలు కూడా ఈ రకమైనటువంటి ఆరోపణలకు కొంతవరకు ఇది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పూర్తి 5 ఏళ్ల కాలం తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కొనసాగుతుందని కానీ, రాష్ట్రంలో బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతుందని కానీ అనిపించడం లేదు. ఈ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి డెఫినెట్గా బీజేపీ అక్కడ ఒక రాజకీయ శక్తిగా, అంటే అక్కడ ఒక రెండు పార్టీల మధ్యలోనే ఉన్నటువంటి ఇదిలో ఈరోజు ఇంకొక మూడో పార్టీకి కూడా అవకాశం ఉంది ఎదగడానికి, ఇది ఒక సరైన సమయం అని ఆలోచిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది బీజేపీ డెఫినెట్గా. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు ముగించాలి. ఒకటి రెండు, చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇట్లా చేయిస్తున్నారు అనేది కరెక్ట్ కాదండి. చంద్రబాబు నాయుడు గారి శాంక్షన్ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, మీరెవరు మాట్లాడొద్దు, అవసరం వస్తే కేంద్ర పార్టీతో మాట్లాడతాం, మీరెవరు అనవసరం వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు. అదే మేము చెప్పేది. దానివల్ల ఇంకా గట్టిగా వాళ్ళని మందలించాలా, వాళ్ళ నోరు పారేసుకోకుండా చూడాలా, బుద్ధా ప్రసాద్ గారు లాంటి వాళ్ళని చెప్తున్నారు. ఒకటి. రెండోది, జనక్ ప్రసాద్ గారు చెప్పారు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని. ఏమి చేశారో ప్రజలు చూస్తున్నారు, ఎంత ప్రజలు చూస్తున్నారు, ఏమేమి కార్యక్రమాలు వస్తున్నాయి, ఏమేమి ప్రాజెక్టులు వస్తున్నాయో కూడా చెప్తున్నారు. రెండోది, వారు మాట్లాడుతూ పార్టీ ఏకీభవిస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ అంత బలంగా లేదు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా సొంతంగా కాళ్ళ మీద నిలబడి శక్తిని సంపాదించుకోవడం కోసం బలం చేసుకోవడం ఎవరు అబ్జెక్షన్ చెప్పవచ్చు. అది ఒకవేళ పుస్తక ఆవిష్కరణకు పురంధేశ్వరి గారు వెళ్తే దాని వెనక అతను పెద్ద కుట్ర అది అర్థం లేదండి. చాలా మంది పుస్తకాలు నిన్న ఆయన చాలా మంది ఢిల్లీలో పుస్తకాలు ఆవిష్కరిస్తుంటారు, చాలా మంది బీజేపీ వాళ్ళు పోతారు, కమ్యూనిస్టులు పోతారు, తెలుగుదేశం వాళ్ళు పోతుంటారు, కాంగ్రెస్ వాళ్ళు పోతుంటారు. దాని వెనక కుట్రలు ఉంటాయండి.
ఒక పుస్తకాన్ని ఒక ఆయన పెద్ద ఆయన రాసినప్పుడు గౌరవంగా పిలిచినప్పుడు ఆవిష్కరణ పోవడం తప్పేం లేదు. దీని వెనక పెద్ద కుట్రలు చూడాల్సిన అవసరం ఉందని అనుకోవడం లేదు. కావూరు సాంబశివరావు వీళ్ళంతా సోనియా గాంధీ ఏజెంట్లు అని సోనియా గాంధీ భ్రమలు దొరికిపోయిన తర్వాతనే కదండి వాళ్ళు ఈ దేశం ఎందుకు ఏదన్నా చేయగలిగితే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేయగలరనే ఉద్దేశంతోనే వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఏజెంట్లు అన్నాడు అది ఏమాత్రం సమంజసం కాదు, కరెక్ట్ కాదు. కాసేపు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఎట్లా షో కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా ఈ ఓటర్ జాబితాను పునఃపరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ ఓట్ల తొలగింపు జాబితాల సవరణపైన పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల మీద వివాదాలు చోటు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావన తీసుకురావచ్చు. భానుప్రసాద్ గారు, వాస్తవంగా ఈసీ ఆదేశాలని ప్రభుత్వం తప్పు చేసిందనే కోణంలో సంకేతాలుగా చూడొచ్చా, లేకపోతే నిజంగా మేం తప్పు చేయలేదు, వాస్తవంగా ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్తున్నాయని అనుకోవచ్చా? ఇక్కడ ఈసీ తర్వాత స్థానిక ఎలక్షన్ ఆఫీసర్ వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రక్రియ. ఎలక్షన్కి సంబంధించినటువంటి ఓటర్ లిస్టులో కొంతమంది పేర్లు తొలగించారనేటువంటిది కొన్ని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఓట్లను ఏ విధంగా తొలగించారు అనేటువంటిది ఆన్సర్ చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్. అదేవిధంగా దానికి ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ అని ఉంటాయి. తొలగించడం అనేటువంటి ఒక ప్రక్రియ అయితే ఎలక్షన్ కమిషనర్ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ మీరు గత నెల రోజులుగా చూసుకున్నట్టయితే అనేక సందర్భాల్లో స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరి అయినా ఓట్లు తొలగించబడ్డాయని అనుకున్నట్టయితే కనుక మీరు మళ్ళీ అప్లై చేసుకోండి, వెంటనే మీకు ఇది చేస్తాం అనేటువంటిది ఒకటి. రెండోది ఎవరిది పోయింది ఎవరిది పోలేదు ఎట్లా తెలవాలనేటువంటిది వచ్చేటువంటి అవకాశం. కాబట్టి ప్రతి పోలింగ్ బూత్లో మీ బూత్లో మీరు ఎక్కడైతే ఓటేస్తున్నారో ఆ బూత్లలో 2 రోజులు మేము ఆ కార్యక్రమాన్ని చేపడతాం. అక్కడ మీకు లిస్టు పెడతాం. మీరు అక్కడికి వచ్చి ఒకవేళ మీరు ఆ లిస్టులో కనుక మీరు పేరు లేకపోతే అక్కడే మీరు ఎన్రోల్ చేసుకోండి అనే విధంగా ఇచ్చినటువంటి సందర్భం. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ దేన్ని ఆధారంగా చేసుకుని ఈ ఓట్లు తీసేసింది అనేటువంటి దానికి కూడా ఒక ప్రశ్న ఉంది. దానికి ఏముంది, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నటువంటి చాలామంది 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. 2 రాష్ట్రాల్లో ఓటర్ లిస్టు ఎలక్షన్ కమిషన్ ముందున్నది, ఇక్కడ ఉంది అక్కడ ఉంది. 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి తొలగించి ఉండొచ్చు. వాళ్ళు లేదు మేము అక్కడ క్యాన్సిల్ చేసుకుంటాం మాకు ఇక్కడ ఇవ్వండి అని అడిగితే మళ్ళీ చేస్తారు. ఎక్కడో దగ్గర మాత్రమే ఓటు హక్కు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరు కూకట్పల్లికి సంబంధించినటువంటి గత టీఆర్ఎస్ పార్టీ కేవలం సంక్రాంతి సమయంలోనే ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వం ముందడుగు వచ్చేటువంటిది ఏంటంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కూకట్పల్లిలో పోటీ చేసినటువంటి అభ్యర్థి కోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు. దాంట్లో ఎంతమంది తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంతమంది ఇక్కడ ఓటేశారు అక్కడే ఓటేశారు అనేటువంటి ప్రూఫ్తో సహా తను కోర్టుకు సబ్మిట్ చేశారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో తన నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఓటేసి మళ్ళీ అక్కడికి పోయి అక్కడ కూడా ఓటేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ అక్కడ ప్రూఫ్తో సహా సబ్మిట్ చేశారు. అంటే అంతమంది 2 రాష్ట్రాల్లో ఓటింగ్ ఉన్నదనేటువంటి అది ప్రూవ్ అయినటువంటి అటువంటి వాటిని డెఫినెట్గా మనం ఎవరం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరం కూడా దాన్ని మనం హర్షించేటువంటి విషయం కాదు. డెఫినెట్గా వాళ్ళు ఓటర్కి ప్రతి ఒక్కరికి ఓటు ఉండాల్సిందే, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ధర్మబద్ధంగా ప్రజాస్వామ్య హక్కు అది. ఆ హక్కు ప్రకారంగా ఓటు ఉండాల్సిందే. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తాం, మేము ఇక్కడ ఓటేస్తాం అక్కడ ఓటేస్తాం అంటే అది కూడా క్రిమినల్ చర్య. అది కరెక్ట్ కాదు. దాన్ని తీసేయడం జరుగుతుంది. నిజంగా న్యాయంగా ఎవరికైనా రావాలంటే రావాలి. ఇక మీరు అన్నటువంటి సంక్రాంతికి చేస్తారు అని అంటే సంక్రాంతి పండుగ రోజు అయితే ఎలక్షన్ కండక్ట్ చేయడానికి లేదు. సంక్రాంతికి ఒక రోజు ముందు కండక్ట్ చేయడానికి కుదరదు, ఒక రోజు వెనుక కండక్ట్ చేయడానికి కుదరదు. ఎవరైనా సంక్రాంతికి ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటే 3 రోజులు 2 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ వెళ్ళరు. అటువంటివన్నీ కూడా ప్రచారాలు, అటువంటివన్నీ కూడా ఇవి మేము చెప్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈరోజు హైదరాబాద్ నగరంలో ఏ విధంగా బలపడింది అనేటువంటిది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లోనే